నమస్తే, వెల్కమ్ టు జిల్లావాణి న్యూస్. నేను రేవతి. ముందుగా హెడ్లైన్స్ చూద్దాం. రాష్ట్ర వ్యాప్తంగా పలు చోట్ల రాసాబాసుగా సాగిన కార్పొరేషన్లు, మున్సిపాలిటీల డిప్యూటీ మేయర్, వైస్ చైర్మన్ల ఎన్నికల ప్రక్రియ. కాకినాడ జిల్లా తుని పురపాలక సంఘం పరిధిలో వైసీపీ టీడీపీల మధ్య బాహాబాహి ఘర్షణలు ఖండించిన మాజీ మంత్రి దాడిశెట్టి. రాష్ట్రంలో కూటమి ప్రభుత్వం సనాతన వైదిక ధర్మం కాపాడే బాధ్యత చేపట్టిందని రాష్ట్ర వ్యవసాయ శాఖ మంత్రి కింజారపు శ్రీకాకుళం అరసవెల్లి శ్రీ సూర్యనారాయణ స్వామి ఆలయాన్ని జాతీయ స్థాయిలో అభివృద్ధి చేస్తానని అచ్చెన్నాయుడు. ఉభయ గోదావరి జిల్లాలో ఊపందుకున్న పట్టభద్రుల ఎమ్మెల్సీ అభ్యర్థుల ప్రచార హోరు. స్వతంత్ర ఎమ్మెల్సీ అభ్యర్థిగా పోటీ చేస్తున్న తన తనయుడు సుందర్ను గెలిపించాలని కోరిన మాజీ ఎంపీ హర్షకుమార్. రాష్ట్ర వ్యాప్తంగా పలు ప్రాంతాల్లో అత్యంత వైభవంగా శ్రీ వసంత పంచమి ఉత్సవాలు. తుని అలయన్స్ క్లబ్ ఆధ్వర్యంలో శ్రీ అక్షర పబ్లిక్ స్కూల్ నందు సామూహిక అక్షరాభ్యాసంలో పాల్గొన్న చిన్నారులు. ప్రజాస్వామ్యం అంటూ చట్టసభల సాక్షిగా ఊకదంపుడు ప్రసంగాలు చేసే మాజీ మంత్రి యనమల రామకృష్ణుడు తమ సొంత నియోజకవర్గంలో ప్రజాస్వామ్యాన్ని కూనీ చేయడం దురదృష్టకరమని, ఇటువంటి చర్యలను తీవ్రంగా ఖండిస్తున్నామని మాజీ మంత్రి దాడిశెట్టి రాజా తెలిపారు. కాకినాడ జిల్లా తుని మున్సిపల్ కార్యాలయంలో చైర్మన్ ఎన్నిక ప్రక్రియలో చోటు చేసుకున్న రాజకీయ పరిణామాలపై ఆయన తమ కార్యాలయంలో మీడియాతో మాట్లాడారు. కౌన్సిల్లో ఒక్క సీటు కూడా లేని తెలుగుదేశం పార్టీ నాయకత్వం కౌన్సిల్ వైస్ చైర్మన్ ఎన్నిక ప్రక్రియను రౌడీ రాజకీయాలతో అడ్డుకోవడాన్ని తీవ్రంగా ఖండిస్తున్నామన్నారు. యనమల రామకృష్ణుడు శాసనసభ స్పీకర్గా ఉన్న సమయంలో రాజకీయ భిక్ష పెట్టిన ఎన్టీఆర్ గొంతే నొక్కారని ఆరోపించారు. రాజకీయాల విజ్ఞత కలిగిన నాయకులంటూ చెప్పుకుంటున్న యనమల రామకృష్ణుడు కక్షపూరిత రాజకీయాలకు తెరలేపుతూ వర్గాల మధ్య చిచ్చు పెడుతున్నారని విమర్శించారు. మున్సిపల్ వైస్ చైర్మన్ ఎన్నిక నిమిత్తం నోటిఫికేషన్ ఇవ్వడం జరిగింది. ఉదయం 10ంటికి అందరినీ అటెండ్ అవ్వమని ఎలక్షన్ ఆఫీసర్స్ చెప్పడం జరిగింది. వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ కౌన్సిలర్స్ అందరూ కూడా 10ంటికి మున్సిపల్ ఆఫీస్ బయట వెయిట్ చేస్తే మున్సిపాలిటీలోకి వెళ్ళలేకుండా, చైర్మన్తో సహా ఎవరిని మున్సిపాలిటీలోకి వెళ్ళలేకుండా అడ్డుకుని పోలీసుల సహాయంతో తెలుగుదేశం కార్యకర్తలు, రౌడీ షీటర్లు పూర్తిగా మద్యం సేవించి అందరినీ అడ్డుకుని 11:15 వరకు మున్సిపల్ ఆఫీస్లో కూడా వెళ్ళలేకుండా 11:15కి కౌన్సిల్ రూమ్లోకి రౌడీ షీటర్లు, తెలుగుదేశం కార్యకర్తలు, కౌన్సిలర్స్తో పాటు లోపలికి వెళ్ళి విపరీతమైన అల్లరి చేస్తూ ప్రజాస్వామ్యాన్ని కాపాడాలి అని చెప్పేసి యనమల రామకృష్ణుడి తాలూకు రౌడీలు మాట్లాడుతూ కౌన్సిల్ రూమ్లో, వాస్తవంగా కౌన్సిల్ రూమ్లో ఎవరు ఉండాలి? చైర్మన్ ఉండాలి, కమిషనర్ ఉండాలి, కౌన్సిలర్స్ ఉండాలి. కానీ పూర్తిగా మద్యం సేవించి యనమల రామకృష్ణుడి తాలూకు రౌడీ షీటర్లు, కార్యకర్తలు, గోండాలు కౌన్సిల్ రూమ్లోకి వెళ్ళిపోయి మహిళా కౌన్సిలర్ల పట్ల అనుచితంగా ప్రవర్తించడం, అదేవిధంగా కౌన్సిలర్స్ని దుర్భాషలాడటం, ఆ రూమ్లోకి వెళ్ళి రైట్ కూడా లేకపోయినా ఆ రూమ్లోకి వెళ్ళి కూర్చొని అడ్డంగా కూర్చొని చైర్లలో కూర్చొని కౌన్సిలర్స్ని దుర్భాషలాడటం, లేదంటే కౌన్సిలర్స్ మీద చేయి చేసుకోవడానికి చూడటం, పోలీసుల సమక్షంలో. ఈ వీడియోలో అయ్యి బయటకు వచ్చిన తర్వాత మరి పోలీసులు సిగ్గేసిందో ఏంటో నాకు తెలియదు అధికారులకి. మళ్ళీ ప్రస్తుతం బయటికి పంపించేసి తప్పించి తెలుగుదేశం పార్టీ తాలూకు మద్యం సేవించి ఉన్న రౌడీ షీటర్లను కానీ, యనమల రామకృష్ణుడి మనుషులను కానీ పంపించలేదు. నేను ఒకటి అడగదలుచుకున్నాను యనమల రామకృష్ణుడు, నువ్వు ఉమ్మడి రాష్ట్రానికి స్పీకర్గా చేశావు. స్పీకర్గా చేసిన టైంలో అత్యంత దారుణంగా, క్రూరంగా స్వర్గీయ ఎన్టీ రామారావు గారికి కనీసం అసెంబ్లీలో మాట్లాడడానికి అవకాశం కూడా కల్పించలేదు. నువ్వు బయటకు వచ్చి ప్రజాస్వామ్యం గురించి, జనాలు నీతిగా ఉండాలని,
లేకపోతే వాళ్ళ అవినీతిలో సంపాదించారు, వీళ్ళ అవినీతిలో సంపాదించారు, ఆస్తులన్నీ ప్రజలకు ఇచ్చేవాళ్ళని. కానీ మనం సంపాదించినంత లోపల వేసుకుని వెనక దాచుకుంటాం, నీతి కబుర్లు చెప్తూ ఉంటాం. ఒక స్పీకర్ హోదాలో ఉమ్మడి రాష్ట్రానికి పనిచేసిన నీకు ప్రజాస్వామ్యం గురించి చెప్పాల్సిన అవసరం లేదు అని అనుకుంటాను. ఎందుకంటే కనీసం మీకు నామినేషన్ వేయడానికి కూడా ఒక కౌన్సిలర్ లేడు. 30 మంది కౌన్సిలర్లు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ మ్యాండేట్ మీద నెగ్గారు ఇక్కడ తుని నియోజకవర్గంలో. ఒక కౌన్సిలర్ మీ పార్టీలోకి జాయిన్ అయ్యి సిగ్గుపడి ఊరు వదిలేసిపోయాడు. ఊర్లో లేకుండా సిగ్గుపడి ఊరు వదిలేసిపోయాడు. కనీసం నామినేషన్ వేయడానికి మనిషి కూడా లేకుండా మీరు ఎలక్షన్ అధికారం మీ చేతిలో ఉందని చెప్పేసి వాయిదా వేయించారంటే మళ్ళీ మీరు ప్రజాస్వామ్యం గురించి చిలక పలుకులు పలుకుతున్నారు. ప్రజాస్వామ్యం గురించి కానీ లేకపోతే ప్రజల గురించి కానీ ఏదో పెద్ద డీసెంట్ వ్యక్తులే. నేను గత 8 నెలలు బట్టి ఈ నియోజకవర్గంలో కొన్ని అబ్జర్వ్ చేశాను, అవి మీతో పంచుకుందాం అని చెప్పేసి. హైందవ ధర్మాన్ని విశ్వవ్యాప్తం చేయడంలో మోదీ సారథ్యంలో కేంద్ర ప్రభుత్వం ముందంజలో ఉంటే మన రాష్ట్రంలో కూటమి ప్రభుత్వం సనాతన వైదిక ధర్మం కాపాడే బాధ్యత చేపట్టిందని రాష్ట్ర వ్యవసాయ శాఖ మంత్రి కింజారపు అచ్చెన్నాయుడు అన్నారు. ఎంతో చారిత్రక నేపథ్యం కలిగిన శ్రీకాకుళం జిల్లా అరసవల్లి శ్రీ సూర్యనారాయణ స్వామి ఆలయాన్ని జాతీయ స్థాయిలో అభివృద్ధి చేసే పని చేస్తున్నామని, భవిష్యత్తులో జాతీయ అంతర్జాతీయ స్థాయిలో భక్తులు వచ్చినా అన్ని సౌకర్యాలు ఇక్కడ ఉండే విధంగా చర్యలు చేపట్టామని అన్నారు. ఆదివారం శ్రీకాకుళం నగరంలో రథసప్తమి వేడుకలు అంగరంగ వైభవంగా ప్రారంభం 3 రోజుల వేడుకలలో శోభాయమానంగా ఏర్పాటు చేసిన శోభాయాత్రను మంత్రి కింజారపు అచ్చెన్నాయుడు దంపతులు ప్రారంభించారు. వేలాది మంది భక్తుల నడుమ నగరంలో ఈ శోభాయాత్ర దిగ్విజయంగా సాగింది. జిల్లా కలెక్టర్ స్వప్నిల్ దినకర్ పున్కర్ మాట్లాడుతూ ఆధ్వర్యంలో ఈ వేడుకలు ఘనంగా నిర్వహించారు. శోభాయాత్ర కాలేజీ రోడ్డు నుండి ప్రారంభమై జయాన్ నైట్ జంక్షన్, కృష్ణా పార్క్, 7 రోడ్ జంక్షన్, సూర్యమహల్ జంక్షన్, ప్రభుత్వ మహిళా కళాశాల మీదుగా అరసవల్లి ప్రధాన ఆలయం వరకు సాగింది. ఈ శోభాయాత్రలో వివిధ రకాల సాంస్కృతిక కార్యక్రమాలు నిర్వహించారు. కోలాటం, తప్పెటగుళ్ళు, నిమ్సా, కోయ నృత్యం, కొమ్ము నృత్యం, బిందెల డాన్స్ వంటి ప్రదర్శనలు చూపర్లను ఆకట్టుకున్నాయి. 100 మంది మహిళలతో కలశయాత్ర ప్రత్యేక ఆకర్షణగా నిలిచింది. ప్రధాన కూడళ్లలో బాణసంచా వెలుగులు విరజిమ్మాయి. వివిధ దేవస్థానాల శోభాయాత్రలు కూడా ఈ వేడుకలో పాల్గొన్నాయి. విజయవాడ ఇంద్రకీలాద్రి శ్రీ దుర్గామల్లేశ్వర స్వామి, చిత్తూరు జిల్లా ఐరాల మండలం కాణిపాకం స్వయంభూ శ్రీ వరసిద్ధి వినాయక, అరసవల్లి శ్రీ సూర్యనారాయణ స్వామి, ద్వారకా తిరుమల శ్రీ వెంకటేశ్వర స్వామి, శ్రీ 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 పైడితల్లి అమ్మవారి దేవస్థానం, విజయనగరం జిల్లా రామతీర్థం శ్రీరామస్వామి దేవస్థానాల శోభాయాత్రలో ప్రత్యేక ఆకర్షణగా నిలిచాయి. ఈ కార్యక్రమంలో శ్రీకాకుళం ఎమ్మెల్యే గొండు శంకర్, సంప్రదాయ డైరెక్టర్ స్వాతి సోమనాథ్, వివిధ శాఖల జిల్లా అధికారులు, వేలాది మంది భక్తులు పాల్గొన్నారు. బొట్టు పెరిగిపోతే సంగ్రమే నమస్తే. ఉభయ గోదావరి జిల్లాల పట్టభద్రుల స్వతంత్ర అభ్యర్థిగా జీవి సుందర్ పోటీ చేయనున్నారు. ఈ విషయాన్ని సుందర్ తండ్రి అమలాపురం మాజీ ఎంపీ జీవి హర్షకుమార్ సోమవారం కాకినాడలో జరిగిన విలేకరుల సమావేశంలో వెల్లడించారు. ఈ సందర్భంగా హర్షకుమార్ మాట్లాడుతూ, ప్రస్తుత గత ప్రభుత్వాలు ప్రజలను మోసం చేసే హామీలు ఇచ్చాయన్నారు. తాను తొలినాటి నుంచి అన్యాయాన్ని ప్రశ్నించే తత్వం ఉండడంతో తన 2వ కుమారుడు సుందర్ను పట్టభద్రుల స్థానానికి పోటీలో నిలిపానన్నారు. ప్రజలు పట్టభద్రుల తరఫున సమస్యలను సుందర్ మండలిలో తన వాడిని వినిపిస్తారని చెప్పారు. ఈ సందర్భంగా అభ్యర్థి జీవి సుందర్ మాట్లాడుతూ, తన ముందు పనిచేసిన వారి గురించి తెలుసుకున్నానని, వారు ఉద్యోగ సమస్యలపైన మాట్లాడారే తప్ప పట్టభద్రుల గురించి ప్రస్తావించలేదన్నారు. తాను సొంతంగా పట్టభద్రులకు ఉపయోగపడే మేనిఫెస్టోను తయారు చేసుకున్నానని, విద్యా ఉపాధి హామీలపై దృష్టి సారిస్తానన్నారు. అనంతరం మేనిఫెస్టో కాపీని విడుదల చేశారు. ఈ సమావేశంలో ఐఎన్టీఏసీ జిల్లా అధ్యక్షుడు తాళ్లూరి రాజు, నాయకులు బొజ్జ
ఐశ్వర్య, నేతలు హరిబాబు, కాశీ లక్ష్మణ్, స్వామి తదితరులు పాల్గొన్నారు. మేనిఫెస్టో అంటారు. దాని తర్వాత నా మేనిఫెస్టో మాట్లాడాలి దగ్గర తీసుకెళ్ళమంటున్నాను. ప్రతి ఒక్కరిని ఒకసారి ఇంత హోంవర్క్ చేసి చూసిన మేనిఫెస్టో చూసి మీ అందరి ద్వారా గ్రాడ్యుయేట్ ఆర్డర్స్ ని కోరుతున్నాను. చెప్పింది మద్దతు కూడబెట్టే ప్రయత్నం ఒక్క నిమిషం ఓకే సార్ పక్కన వస్తాం సార్ అక్కడ సరిపోతున్నా. తుని మార్కం రాజ్పేట శ్రీ అక్షర పబ్లిక్ స్కూల్ నందు అలయన్స్ క్లబ్ ఉపాధ్యక్షులు జి అప్పలనాయుడు అధ్యక్షతన విఎస్ఆర్ ఆంజనేయ ప్రసాద్ కార్యదర్శి అలయన్స్ క్లబ్ వారి నేతృత్వంలో శ్రీ వసంత పంచమి వేడుకల్లో భాగంగా దీప ప్రజ్వలన, పుష్పమాలంకరణ, అలాగే విశ్వేశ్వర పూజ, సరస్వతి పూజ, చిన్నారులకు సామూహిక అక్షరాభ్యాస కార్యక్రమం అలయన్స్ క్లబ్ సభ్యుల చేతుల మీదుగా ఘనంగా జరిగింది. ఈ వసంత పంచమి సందర్భంగా చిన్నారులు అందరూ మరింతగా ఎదగాలని, వారి శ్రేయస్సు సమాజ శ్రేయస్సుగా భావించి నేటి బాలలే రేపటి పౌరులుగా ఎదిగినప్పుడే సమాజం బాగుపడుతుందని కార్యదర్శి ఆంజనేయ ప్రసాద్ తెలియజేశారు. కుసుమంచి సత్యనారాయణ మాట్లాడుతూ సమాజంలో చదువుతున్న విలువ ఎనలేనిదని, ప్రతి ఒక్కరూ చదువుకున్నప్పుడే వారికి ప్రగతి కనిపిస్తుందని తెలియజేశారు. అక్షర పబ్లిక్ స్కూల్ అధినేత జిఏ నాయుడు మాట్లాడుతూ ఈ కార్యక్రమంలో తమ పాఠశాలలో జరగడం తమ అదృష్టమని, అలయన్స్ క్లబ్ మిత్రులందరికీ వచ్చి కార్యక్రమాల్లో పాల్గొని విద్యార్థులందరి చేత అక్షరాభ్యాస కార్యక్రమం చేయించి వారిని ఆశీర్వదించడం తమ పూర్వజన్మ సుకృతంగా భావిస్తున్నామని పాఠశాల తరఫున అలయన్స్ క్లబ్ మిత్రులందరికీ కృతజ్ఞతలు తెలియజేశారు. కార్యక్రమంలో నెల్లిపూడి రాజుబాబు, సిద్ధాంతి, దాసరి నూకయ్యశెట్టి, కుసుమను సత్యనారాయణ, నామ నరవి, సూర్యప్రకాష్, మెటు సూర్యనారాయణ, కె సత్యనారాయణ తదితరులు పాల్గొన్నారు. మహాధ్యక్షాయ నమః, మహామాయై నమః, వరప్రదాయై నమః, శ్రీ ప్రత్యమ్నాయ నమః, పద్మనిలయాయ నమః, పద్మాక్షై నమః, పద్మవక్త్రాయ నమః, శివానుజాయ నమః, పుస్తకభృతే నమః, జ్ఞానసముద్రాయ నమః, జ్ఞానముద్రాయ నమః, రమాయ నమః, వరాయ నమః, కామరూపాయ నమః, మహావిద్యాయ నమః, మహాపాదకనాశిన్యై నమః, మహాశ్రేయాయ నమః, మాలిన్యై నమః, మహాభోగాయ నమః, మహాభుజాయ నమః, మహాభాగ్యై నమః, మహాభోగాయ నమః, ఓం ప్రకృత్యై నమః, అనుకృత్యై నమః, మహాధ్యక్షాయ నమః, మహామాయై నమః, వరప్రదాయై నమః, శ్రీ ప్రత్యమ్నాయ నమః, పద్మనిలయాయ నమః, పద్మాక్షై నమః, పద్మవక్త్రాయ నమః, శివానుజాయ నమః, పుస్తకభృతే నమః, జ్ఞానసముద్రాయ నమః, జ్ఞానముద్రాయ నమః, రమాయ నమః, వరాయ నమః, కామరూపాయ నమః, మహావిద్యాయ నమః, మహాపాదకనాశిన్యై నమః, మహాశ్రేయాయ నమః, మాలిన్యై నమః, మహాభోగాయ నమః, మహాభుజాయ నమః, మహాభాగ్యై నమః, మహాభోగాయ నమః, దివ్యాంగాయ నమః, మహోత్సహాయ నమః, మహాకాల్యై నమః, మహావాస్యై నమః, మహాకారాయ నమః, మహాంకురాయ నమః, ఓం పీతాయ నమః, ఓం యమనాయ నమః, విశ్వాయ నమః, విద్యువాఖ్యై నమః, ఓం సరస్వత్యై నమః, వైష్ణవ్యై నమః, ప్రకృత్యై నమః, వికృత్యై నమః, సర్వవిద్యా నివారకాయ నమః, జంగాదిత్యాయ నమః, చంద్రవదనాయ నమః, మహాబలాయ నమః, భగదాయ నమః, భారత్యై నమః, భామాయ నమః, గోవిందాయ నమః, గోమత్యై నమః, శివాయ నమః. అంబేద్కర్ విగ్రహాన్ని ధ్వంసం చేసిన నిందితులను కఠినంగా శిక్షించాలి అంటూ మాలల నిరసనల బాట పట్టారు. వివరాలకు వెళ్తే 2002లో అనకాపల్లి జిల్లా పాయకరావుపేటలో
అప్పటి టీడీపీ ప్రభుత్వం శాసనసభ్యులు చెంగల వెంకట్రావు చొరవతో రాష్ట్ర ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు చేతుల మీదుగా అంబేద్కర్ ఉద్యానవనాన్ని ప్రారంభించారు. పార్కుకి సరైన సంరక్షణ నేడు శిథిలావస్థకి చేరుకోవడంతో ఆకతాయిలకు మందుబాబులకు అడ్డగా మారింది. ఈ తరుణంలో పార్కులో ఉన్న అంబేద్కర్ విగ్రహాన్ని గుర్తు తెలియని దుండగులు సోమవారం తెల్లవారుజామున ధ్వంసం చేసి అంబేద్కర్ తలను బద్దలు కొట్టి 2 ముక్కలుగా చేసి పొదల్లో పారవేసిన సంఘటన దళితులను తీవ్ర మనస్తాపానికి గురి చేయడంతో పట్టణ దళిత నేతలు పెద్ద ఎత్తున పార్కు వద్దకు చేరుకుని ఆందోళనలకు దిగారు. సీఐ అప్పన్న రంగంలోకి దిగి ఆందోళనకారులను బుజ్జగించి నిందితులను పట్టుకుని చర్యలు తీసుకుంటామని భరోసా ఇవ్వడంతో ఆందోళనకారులు శాంతించారు. కార్యక్రమంలో ఇంజరపు సూరిబాబు, ఐఎన్ మూర్తి, పల్లా ప్రసాద్, తాటిపాక లోవరాజు, గార చంటి, కువల కుమార్, పేరాజు, ఎమ్మిలి దుర్గా, రాజు, సూర్య, ప్రతాప్, ఎంపీ దాసు తదితరులు పాల్గొన్నారు. సందర్భంగా దళిత నేతలు పెదపాటి మైహారంజన్, పలా విలియంకేరి, నెలపర్తి అర్జున్, బోడపాటి శ్రేణు మీడియాతో మాట్లాడారు. ఈరోజు పాయకరపేట అంబేద్కర్ పార్క్ నందు 2014లో అప్పటి డివి రమణమూర్తి గారుతో ప్రారంభించబడినటువంటి ఈ యొక్క అంబేద్కర్ విగ్రహాన్ని గత రాత్రి కొంతమంది దుండగులు, గుర్తు తెలియని వ్యక్తులు వారికి ఉన్నటువంటి దురహంకారంతో, కొలగజ్జితోటి అంబేద్కర్ విగ్రహాన్ని పగలగొట్టి ధ్వంసం చేయడాన్ని మేము తీవ్రంగా నిరసిస్తున్నాం. వారిని పట్టుకొని వారు ఎంతటి వారైనా పర్లేదు, ఏ కులం వారైనా పర్లేదు, వారిని శిక్షించే వరకు కూడా మేము ఈ నిరసన ఇక్కడ వ్యక్తం చేస్తూనే ఉంటాము. ఎందుకంటే వాళ్ళకి ఎవరైతే ఈ విగ్రహం ధ్వంసం చేశారో వాళ్ళకి కులం మీద ఉన్నటువంటి గజ్జి, కులం మీద ఉన్నటువంటి వాళ్ళకి ఎస్సీ కులం మీద ఉన్నటువంటి ఒక దురుద్దేశం, వాళ్ళకి భారత రాజ్యాంగాన్ని నిర్మించినటువంటి నిర్మాత విగ్రహాన్ని పగలగొట్టాడంటే వాడు మూర్ఖుడా లేకపోతే వాడు వెధవ తెలియటం లేదు. మరి వాడు మూర్ఖుడైనా పర్లేదు, తెలివైనడైనా పర్లేదు, దద్దమైనా పర్లేదు, విగ్రహం జోలికి వచ్చిన వాడిని చట్టపరమైన చర్యలు తీసుకుంటారని చెప్పేసి మరి పోలీసు వారు కోరడం జరుగుతుంది. అలాగే పై అధికారులకు కూడా తెలియజేస్తున్నాం. ఎందుకంటే ఇదే సంస్కృతి కానీ ఆపకపోతే వాళ్ళకి వాళ్ళు మరి కఠినమైన శిక్షలు విధించకపోతే వీళ్ళు ఇలా చేసుకుంటానే పోతారు. కాబట్టి వారికి ఎవరైతే విగ్రహం ధ్వంసం చేశారో వాళ్ళని గుర్తుపట్టించి వారిని వెంటనే శిక్షించాలని కోరుకుంటూ సెలవు తీసుకుంటున్నాం. అందరికీ నమస్కారం. జై భీమ్లు. ఈరోజు చాలా దురదృష్టకరం. ఎందుకంటే నవభారత రాజ్యాంగ నిర్మాత, ప్రపంచ మేధావి, ప్రపంచంలోనే ఆయన యొక్క ఘనతగా ఆయన యొక్క చేసినటువంటి పనులకు, మంచి పనులకు ఆయన విగ్రహాలు ఎన్నో పెట్టినటువంటి ప్రఖ్యాతగాంచినటువంటి వ్యక్తి బాబాసాహెబ్ అంబేద్కర్ గారి విగ్రహం ఈరోజు పాయకరాపేట నడిబొడ్లో ఉన్నటువంటి అంబేద్కర్ పార్క్లో ఎప్పుడో 2014 సంవత్సరంలో ఈ యొక్క పార్కు నిర్మించినప్పుడు ఆ యొక్క అంబేద్కర్ గారి మీద ఉన్నటువంటి అభిమానంతో ఆ యొక్క అభిమానులు పెట్టినటువంటి విగ్రహాన్ని కొంతమంది గుర్తు తెలియని దుండగులు ఈ ధ్వంసం చేయడం జరిగింది. ఈ యొక్క దీన్ని మేము తీవ్రంగా ఖండిస్తాం దళిత సంఘాల తరఫున, మా దళిత నాయకుల తరఫున. ఎందుకంటే అది ఈ యొక్క దుశ్చర్య, మేము దీన్ని తీవ్రంగా ఖండిస్తున్నాం. ఎందుకంటే ఈ యొక్క ఇన్ని సంవత్సరాలు అవుతుంది కానీ ఎప్పుడు కూడా మా యొక్క ఒక 30 సంవత్సరాల చరిత్రలో ఎప్పుడు కూడా ఇలాంటి దుర్ఘటన ఎప్పుడు జరగలేదు. అలాంటిది ఈరోజు అంబేద్కర్ విగ్రహాన్ని ధ్వంసం చేయడం అనేది మేము చాలా తీవ్రంగా ఖండిస్తూ మా దళిత సంఘాల తరఫున మేము ఒకటే విన్నవించుకుంటున్నాం. దయించి మీరు ఎవరైనా సరే ఇలాంటి దుశ్చర్యలు పాల్గొనొద్దు. ఎందుకంటే మన పాయకరాపేట అంటే చాలా పీస్ఫుల్గా ఉండే ఏరియా. కానీ ఇలాంటి దిక్కున మీరు ఇలాంటి దుశ్చర్యలు చేయడం వల్ల ఈ యొక్క వాతావరణం దెబ్బతింటుంది. అలాగే మా యొక్క దళిత సంఘాలందరూ ఉగ్రతను కూడా మీరు తట్టుకోలేరు. దీన్ని మేము తీవ్రంగా ఖండిస్తున్నాం. దయించి అధికారులు కానీ లేదంటే ప్రభుత్వం కానీ పోలీసు వారు కానీ దీని మీద చర్యలు తీసుకుని వారు ఎంతటి వారైనా సరే వారిని ఖండించాలి. అది యొక్క శిక్షించి ఈ యొక్క మా దళితులందరి తరఫున కూడా విగ్రహానికి న్యాయం చేయాలని చెప్పేసి మేము కోరుతూ సెలవు తీసుకున్నాం. అందరికీ జై భీమ్. ఈరోజు అనకాపల్లి జిల్లా పాకరపేట టౌన్లో అంబేద్కర్ పార్కులో మా దేవుడైనటువంటి డాక్టర్ బాబాసాహెబ్ అంబేద్కర్ విగ్రహానికి కొంతమంది దండంగులు మరి నిన్న రాత్రి మీద విగ్రహాన్ని పగలగొట్టి ఉన్నారు. మరి నిందితులు వెంటనే శిక్షించాలని చెప్పేసి మేము పోలీసు వారిని కోరడం జరిగింది.
వాళ్ళు మాకు 24 గంటలు టైం అడిగారు. దీన్ని ఉద్దేశించి వాళ్ళు దండలు ఒకటి చెప్తున్నాం. భారత రాజ్యాంగం ద్వారా మీరు కూడా ఈ సమాజంలో స్వేచ్ఛ సమానత్వం కలిగి ఉంటున్నారు. అది గుర్తుంచుకోండి ఒకసారి మీరు. ఎందుకంటే ఈరోజు మీరు ఇలాగ భారతదేశంలో షర్టు ప్యాంటు కానీ నీకు కావాల్సిన మౌలిక సదుపాయాలు కానీ ప్రాథమిక హక్కులు కానీ ఆ దేవుడు బాబాసాహెబ్ అంబేద్కర్ పెట్టిన భిక్ష మీకు తక్షణమే మీరు వచ్చి మా తప్పు అయిపోయిందని చెప్పేసి అంబేద్కర్ కాలు పట్టుకొని క్షమాపణ చెప్పి మీరు శిక్ష తగ్గుతుంది. లేదంటే మాత్రం రాష్ట్రం అంతా ఉద్యమిస్తాం, దళితులకి పిలుపునిస్తాం. ఈ ఉద్యమం మాత్రం అక్కడే ఆగదు. మీకు శిక్ష పడేంత వరకు మేము పోరాడుతూ ఉంటాం. మాకు న్యాయం జరగాలి. ఎందుకంటే బాబాసాహెబ్ అంబేద్కర్ దేశానికి మహాత్ముడు. ఈ భారత రాజ్యాంగం ద్వారా భారతదేశం నడుస్తుంది. అటువంటి మహానత్వాన్ని మీరు పగలగొట్టడం చాలా నేరం. చట్టరీత్యా కూడా మీకు కఠినమైన శిక్షలు పడాలని చెప్పేసి పోలీసులు కోవడం జరుగుతుంది. అలాగే పోలీసులు కూడా మాకు తక్షణమే మేము స్పందించి మీకు 24 గంటల్లో మీకు న్యాయం చేస్తామని చెప్పి మాకు హామీ ఇచ్చున్నారు. లేకపోతే మాత్రం దీని ఉద్యమం అంతా రాష్ట్ర వ్యాప్తంగా పిలుపునిస్తాం. శిక్ష పడే వరకు మేము పోరాడతామని చెప్పేసి సభాముఖం తెలియజేస్తూ జై భీమ్. వెలుగులోకి తీసేటువంటి ప్రదాత డాక్టర్ బాబాసాహెబ్ అంబేద్కర్ అందరివాడు, భారత రాజ్యాంగాన్ని రాసినటువంటి ఆయనకే అవమానం పాయకరేపేట చరిత్రలో కనీయనిటువంటి చరిత్రలో ఈ అవమానం జరిగింది. కాబట్టి ఈ అవమానం జరిగినటువంటి బాబాసాహెబ్ అంబేద్కర్ గారికి అవమానం జరిగినటువంటి ఈ కార్యక్రమంలో మేము దళితులందరం కూడా ఆవేదన చెందుతున్నాం. ఎందుకంటే మా తండ్రి, మా కన్న తండ్రి కన్నా ఎక్కువ మేము ఫస్ట్ ఉదయం లేచిన వెంటనే మా దేవుడైనటువంటి అంబేద్కర్కి దండం పెట్టుకొని మేము అందరం కూడా దళితులను బయటకు వస్తాం. కాబట్టి ఆయనకు అవమానం జరిగితే మా తల్లిదండ్రులు కూడా లెక్క చేయకుండా మా తండ్రి కోసం మేము ప్రాణాలైనా అర్పించడానికి సిద్ధంగా ఉంటాం. ఇప్పుడు వెంటనే ఎవరైతే ఈ అంబేద్కర్కి ఆయనకు అవమానం చేశారో వారిని తక్షణమే ఉరి తీయకపోతే ఖబర్దార్ మేము ప్రాణ త్యాగానికైనా సిద్ధం ఉంటాం. ఎవడైనా సరే వదిలిపెట్టే ప్రసక్తి లేదని చెప్పేసి దళిత సంఘాల మొత్తం మా దళితులు ఓన్లీ ఎస్సీ మాల ఇక్కడ కొన్ని కులాలను విభజించి పాలిస్తున్నారు కొంతమంది నాయకులు. కానీ మేము మాలలో మాత్రం ప్రత్యేకించి మేము మాలలో మాత్రం మా దేవుడి కోసం మేము ప్రాణానికైనా సిద్ధంగా ఉంటాం. ఎవడైనా సరే కానీ నా తండ్రి తల తీసినప్పుడు తల తీసేస్తామని చెప్పేసి సభాముఖంగా తెలియజేస్తున్నాం. ఖబర్దార్ తదుపరి కార్యక్రమాన్ని మేము వెంటనే నిర్వహించుకుంటాం. అంబేద్కర్ కాలనీ జిల్లా రాజోలు సకినేటిపల్లి మండలం అంతర్వేది పుణ్యక్షేత్రంలో వేంచేసి ఉన్న శ్రీ 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 లక్ష్మీనరసింహస్వామి కళ్యాణ మహోత్సవానికి ఏర్పాట్లు పూర్తిస్థాయిలో భక్తులకు ఇబ్బందులు కలగకుండా అన్ని ఏర్పాట్లు చేసినట్లు ఆలయ సిబ్బంది అధికారులు అందుబాటులో ఉన్నారని, ఆర్టీసీ బస్సు ఏర్పాట్లు భక్తులకు ఇబ్బంది కలగకుండా స్పెషల్ బస్సులు వేసినట్లు, విద్యుత్ దీపాలు, సీసీ కెమెరా ఏర్పాటు, మంచినీటి సదుపాయాలు, భక్తులకు క్యూ లైన్లు, అన్ని వసతులు, భక్తులకు సకాలంలో ఇబ్బంది పడకుండా కళ్యాణ ఏర్పాట్లు పూర్తిస్థాయిలో ఏర్పాట్లు చేసినట్లు ఆలయ అధికారులు తెలియజేశారు. రేపటి నుంచి 4/2/2025 నుండి 14 ఫిబ్రవరి 2025 వరకు జరుగును. శుక్రవారం రాత్రి 12:55 కళ్యాణం, అలాగే 8వ తేదీ ఉదయం రథోత్సవం, 12వ తేదీన నా సముద్ర స్నానము, 13వ తేదీన తెప్పోత్సవంతో అంతర్వేది శ్రీ లక్ష్మీనరసింహస్వామి వారి ఏర్పాట్లు పూర్తవుతాయి. నమస్కారం అండి, నా పేరు సత్యనారాయణ. నేను ఈ అంతర్వేది గ్రామంలో వేయించేసినటువంటి శ్రీ లక్ష్మీ నరసింహస్వామివారి దేవస్థానానికి కార్యనిర్వహణాధికారిగా పనిచేస్తున్నాము. ఈ స్వామివారి యొక్క తిరు కళ్యాణ మహోత్సవాలు మనకి ఫిబ్రవరి 4వ తారీఖు నుంచి 13వ తారీఖు దాకా జరపడానికి అన్ని ఏర్పాట్లు చేసుకుంటున్నాము. ఈ సందర్భంగా కలెక్టర్ గారు మరియు మన కమిషనర్ దేవాదాయ శాఖ వారు ఇచ్చినటువంటి ఆదేశాల ప్రకారం వారి యొక్క సూచనలు అనుసరించి మొత్తం అన్ని ఏర్పాట్లు చేసుకుంటున్నాము. అదేవిధంగా కలెక్టర్ గారు అన్ని డిపార్ట్మెంట్ వారితో కోఆర్డినేషన్ మీటింగ్ కండక్ట్ చేస్తున్నారు. అలాగే ఏ డిపార్ట్మెంట్కి సంబంధించినటువంటి ఆ డిపార్ట్మెంట్ వారు పనులన్నీ కూడా వాళ్ళు చేసుకుంటున్నారు. అదేవిధంగా ఈ రోజున కూడా ఒక మీటింగ్ కండక్ట్ చేశారు కలెక్టర్ గారు ఆధ్వర్యంలో. అందులో కూడా ఏ డిపార్ట్మెంట్ ఏమేమి పనులు చేయాలన్నది అది వారికి దిశానిర్దేశం చేసి ఉన్నారు. దేవస్థానానికి వచ్చి మేము భక్తులకి చక్కగా క్యూ లైన్స్ ఏర్పాటు, మంచినీటి సదుపాయం, అదేవిధంగా మంచి దర్శన భాగ్యం ఏర్పాటు చేయడానికి తర్వాత పందిళ్ళు, క్యూ లైన్స్ అన్నీ కూడా ఏర్పాటు చేసుకున్నాం. భక్తులందరూ వచ్చి దర్శించుకోవడానికి ఏ విధమైనటువంటి ఆటంకం లేదు. కాబట్టి భక్తులందరూ వచ్చి ఈ స్వామివారి కళ్యాణ మహోత్సవాల్లో పాల్గొనవలసిందిగా కోరుచున్నాం. థ్యాంక్ యూ.
విష్ణుం సింహప్రాయుతం శరణ్యం సర్వలోకానాం ఆపరణార్థ నివారణం భక్తులకు మనవి. ఉభయ తెలుగు రాష్ట్రాల్లో గల ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలోని డాక్టర్ బిఆర్ అంబేద్కర్ కోనసీమ జిల్లాలో గల ప్రముఖ స్వయంభూ అంతర్వేది శ్రీ లక్ష్మీనరసింహ దేవస్థానం నుంచి మాట్లాడుతున్నానండి. ఇక్కడ స్వామివారి యొక్క వార్షిక కళ్యాణ మహోత్సవాలు అత్యంత వైభవంగా రాబోయే ఫిబ్రవరి 4-2-2000 రథసప్తం లగాయతు 13-2-2025 అత్యంత వైభవంగా నిర్వహించడానికి ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం వారు దేవాదాయ ధర్మాదాయ శాఖ అధికారులు చురుగ్గా ఏర్పాట్లు చేసినారు. 4-2-2025 మంగళవారం రథసప్తం సందర్భంగా స్వామివారికి రాత్రి విశేషాచనానంతరం ముద్రిగాలకన కార్యక్రమం అనగా స్వామివారిని పెళ్లి కుమారుడుగాను అమ్మవారిని పెళ్లి కుమార్తె చేసే కార్యక్రమంతో స్వామివారికి కళ్యాణోత్సవాలు శ్రీకారం చుట్టబడుతుంది. 6-2-2025 నవమ సందర్భంగా స్వామివారికి ధ్వజారోహణ అనగా సకల దేవతల ఆహ్వానం పలుకుతూ కళ్యాణోత్సవాలకి విశ్వక్సేన పూజ పుణ్యహోచన అంకురార్పణ కార్యక్రమాలతోటి వైకాండ సాగమ ప్రకారంగా సప్తాహనిక దీక్ష అనగా 7 రోజుల పాటు దీక్షతోటి యొక్క కార్యక్రమాలు స్వీకారం చుట్టబడుతుంది. అలాగే 7-2-2025 శుక్రవారం రాత్రి 12:55 మృగశ్రా నక్షత్రయుక్త వృశ్చిక లగ్నం ముందు స్వామివారి వార్షిక కళ్యాణోత్సవం ఆలయ ప్రాంగణంలో బహిరంగ కళ్యాణ మండపంపై అత్యంత వైభవంగా లక్షలాది మంది భక్తుల సంవత్సరం నిర్వహించడానికి ఆలయ అర్చక వేద పండితులందరూ కూడా సంసిద్ధులున్నామండి. అలాగే 8-2-2025 భీష్మేకాదశి శనివారం మధ్యాహ్నం 2:05 గ్రామంలో గల మాడవీధులలో స్వామివారికి రథోత్సవం కూడా అత్యంత వైభవంగా జరగబడుతుంది. ఎన్టీఆర్ జిల్లా నందిగామ పురపాలక సంఘం చైర్మన్ ఎన్నిక రేపు ఉదయం 11 గంటలకు వాయిదా పడింది. 9 మంది సభ్యుల కోరం సరిపడకపోవడంతో చైర్మన్ ఎన్నిక రేపు ఉదయం 11 గంటలకు వాయిదా వేస్తున్నట్లు నందిగామ డివిజనల్ అధికారి బాలకృష్ణ తెలిపారు. అందరికీ నమస్కారం అండి. ఆంధ్రప్రదేశ్ స్టేట్ ఎలక్షన్ కమిషన్ వారి నియమ నిబంధనల మేరకు ఎన్నిక నిర్వహించాలంటే 50% ఆఫ్ ది ఎలక్టెడ్ పీపుల్ కోరం ఉండాలి. మనం అది గంట లోపల మన స్టిపులేటెడ్ టైం ఎలక్షన్ కమిషన్ నియమించిన సమయం ఏదైతే ఉందో దాని నుంచి గంట లోపల కోరంను పరిశీలించాల్సి ఉంటుంది. మనం 11 గంటలకి ఎలక్షన్ కమిషన్ ఇచ్చిన సమయం 12 అయింది. గంట లోపు కూడా మనకి ఏదైతే కోరంకి అవసరమైన 9 మంది కౌన్సిలర్లు హాజరు కానున్న స్టేట్ ఎలక్షన్ కమిషనర్ నియమ నిబంధనల మేరకు నందిగామ మున్సిపల్ చైర్మన్ ఎన్నికను రేపు ఉదయం 11 గంటలకు వాయిదా వేయడమైంది. రేపు ఉదయం 11 గంటలకు ఇదే హాల్ నందు నందిగామ మున్సిపల్ చైర్మన్ ఎన్నిక నిర్వహించబడుతుందని ఇందు మూలంగా అందరికీ తెలియజేయండి. థ్యాంక్ యూ. దీర్ఘకాలంగా కడుపులో భారీ కణితితో బాధపడుతున్న వృద్ధ మహిళకు స్థానిక ప్రైవేట్ ఆసుపత్రిలో అరుదైన శస్త్రచికిత్స చేసి ప్రాణాలు కాపాడారు. కాకినాడ జిల్లా తుని రాహుల్ లెప్రోస్కోపిక్ వెటర్నరీ హాస్పిటల్లో డాక్టర్ ఏవి రమణ ఎంతో శ్రమించి ఆధునిక వైద్య పరికరాలతో సుమారు 2.5 గంటల పాటు శ్రమించి 15 కిలోల బరువున్న కణతను తొలగించారు. రోగి గ్రామీణ ప్రాంతానికి చెందినవారు కావడం, సరైన వైద్య సలహాలు తీసుకోకపోవడం వల్ల గత కొన్నాళ్లుగా బాధపడుతోందని తమను సంప్రదించడంతో రోగి ఆరోగ్య పరిస్థితుల దృష్ట్యా సరైన సమయంలో నిర్ణయం తీసుకుని శస్త్రచికిత్సను నిర్వహించామని వైద్యులు ఏవి రమణ తెలిపారు. చికిత్స విజయవంతం కావడంతో కుటుంబ సభ్యులు ఆనందం వ్యక్తం చేశారు. మా దగ్గరికి 70 years ఫీమేల్ పేషెంట్ రౌతులపూడి గ్రామం నుంచి వచ్చింది. ఈవిడేమో గత 6 నెలల నుంచి కూడాను కడుపులో కాయతో బాధపడుతూ వివిధ హాస్పిటల్స్లోనే కన్సల్టేషన్ చేసింది. అలా కాకినాడ ఇలాగ తునిలోని కొన్ని హాస్పిటల్స్లోని. కాకపోతే తన ఏజ్ నిమిత్తం చాలా వీక్గా ఉండడం వల్ల ఎవరు కూడాను టేకప్ చేయలేదు. సో ఈ కంతేమో గత 6 నెలల నుంచి విపరీతంగా పెరిగిపోయి తనకు ఊపిరి తీసుకోవడానికి కూడా చాలా ఇబ్బందిగా ఉండేది. అయితే మేము టెస్ట్ అవి చేసేసరికి అదేంటంటే గర్భసంచి అండాశయంలోని క్యాన్సర్ కంది కింద తేలింది. సో దానికి ఏంటంటే మేము అన్ని జాగ్రత్తలు తీసుకొని సర్జరీకి టేకప్ చేసాం. సర్జరీకి టేకప్ చేసి ఒక 2.5 గంటల్లోనే విజయవంతంగానే సర్జరీని చేసాము. సర్జరీ చేసిన తర్వాత మొత్తం అంతా కూడా తీసి పేషెంట్ మంచిగా రికవరీ చేసాము. సేస్ నౌ ఆల్ రైట్. ఈ విధమైన ఆపరేషన్స్ అనేది కూడాను అరుదుగా జరుగుతూ ఉంటుంది. ఎందుకంటే ఇంత అడ్వాన్స్డ్ స్టేజ్ వెళ్ళిపోవడం అనేది అంటే ఎర్లీగా డిటెక్ట్ చేసి చేసుకుంటూ ఉంటారు, కానీ ఇంత అడ్వాన్స్ స్టేజ్ ఉండడం అనేది ఇదే మొదటిసారి. సో దీన్ని విజయవంతంగా చేసినందుకు మాకు కూడా చాలా హ్యాపీగా ఉంది. అండ్ పేషెంట్ తరపు బంధువులందరూ కూడా చాలా హ్యాపీగా ఉన్నారు.
ప్రజాస్వామ్యమైన ఏకస్వామ్యమైన రాజకీయాల్లో పాలక ప్రతిపక్షాలు అవలంబించే విధానాలు రాజకీయమే ఉంటుంది తప్ప ప్రజాస్వామ్య విలువలు మచ్చకైనా కనిపించవనేది నగ్న సత్యం. కాకినాడ జిల్లాతోని మున్సిపల్ కార్యాలయం వద్ద వైసీపీ టీడీపీ వర్గాలు ప్రజాస్వామ్యాన్ని కూనీ చేశారంటూ పరస్పర వాదన చేస్తూ ఆందోళనకు దిగారు. ఇటీవల కాలంలో రాష్ట్ర వ్యాప్తంగా కార్పొరేషన్ మున్సిపాలిటీలలో ఖాళీ అయిన వైస్ చైర్మన్ పదవుల భర్తీకి నోటిఫికేషన్ ఇవ్వడంతో ఈ రోజు ఎన్నిక కోసం మున్సిపల్ చైర్మన్ కౌన్సిల్ సభ్యుల సమావేశ మందిరానికి వస్తున్న వారిని గేటు వద్ద టీడీపీ వర్గాలు అడ్డుకోవడంతో ఘర్షణ వాతావరణం నెలకొంది. పోలీసులు కలగజేసుకుని వారించినప్పటికీ పరిస్థితి సద్దుమడకపోవడంతో గేట్లను తీసుకుని ఇరు వర్గాల కౌన్సిల్ మందిరానికి వెళ్లి పోటాపోటీ నినాదాలు చేసుకున్నారు. ఎంపిక ప్రక్రియ 11 గంటలకు కావస్తూ ఉన్న ఎన్నికల అధికారి సమావేశ హాలుకి రాకపోవడంతో వైసీపీ టీడీపీ సభ్యులు బయటకు వచ్చి నినాదాలు చేస్తూ మీడియాకు తమ వాదనను వినిపించారు. వైస్ చైర్మన్ ఎలక్షన్ జరుగుతుందో అది మొత్తం 28 మంది సభ్యుల్లోని 25 మంది హాజరు కావడం జరిగింది. మిగతా ముగ్గురు కూడా అనారోగ్య కారణాల వల్ల రాలేదు. మేమందరం కూడా ఐకమత్యంగా ఒకే మాటతో దాడిశెట్టి రాజా గారి ఆజ్ఞతో ఆయన అనుసరిస్తూ మేము ఒకే మాట మీద అందరం కూడా ఓటింగ్ చేయడానికి వచ్చాం ఆఫీస్కి. ప్రొసీడింగ్స్ ప్రకారం 11 o'clockకి స్టార్ట్ అవుద్ది. 1 hour బిఫోర్గా ఉండాలని కమిషనర్ గారు 3 రోజుల నుంచి నాకు ఫోన్ చేసి ఏకదారు వేస్తానే ఉన్నారు. 10 మేము గేట్ దగ్గర ఉన్నాము. కానీ వాళ్ళు ఎంత దౌర్జన్యం అంటే ప్రజాస్వామ్యం ఇదేనా అనిపించింది. ఈరోజు ఆడవారని కూడా చూడలేదు. మొత్తం కౌన్సిల్ సభ్యులందరినీ కూడా వాళ్ళు రోడ్డు మీద నిల్చోబెట్టడం జరిగింది. 11 వరకు కూడా మేము లోపలికి రానేము అనేసి అని మేము 11 వరకు కూడా రోడ్డు మీదే వెయిట్ చేసాము. మీరు 1 hour బిఫోర్గా రమ్మన్నారు. మేము 10 o'clock కల్లా వచ్చాము. మళ్ళీ క్లోజ్ చేసేస్తారేమో అనేసి మీరు చెప్పారని మేము వచ్చామన్నా పోలీస్ సిబ్బంది, అక్కడ ఉన్న సిబ్బంది, కమిషనర్ అందరూ కూడా ఏకమైపోయి మమ్మల్ని లోపలికి రానిలేదు. అయినా కూడా మేమేం గొడవ చేయలేదు. 11 వరకు కూడా ఆడవాళ్ళు మా కౌన్సిల్ సభ్యులు అందరూ కూడా రోడ్డు మీద వెయిట్ చేసాము. కానీ ఒక రౌడీ మోకలా పంపించి ఆడవారికి అడ్డంగా నించోబెట్టి ముందు గేటు దగ్గర కాపలా కాశారు. మేము అప్పటికి మా వాళ్ళు ఎవ్వరూ కూడా గొడవ పెట్టుకోవట్లేదు అనేసి అని మొత్తం మీరు ఎలా గొడవడాలో కూడా పోలీసు వారు వాళ్ళకి చెప్పేవారు గేట్ దగ్గర నించొని. అప్పటికి గొడవ జరగకపోవడంతో మమ్మల్ని పంపించారు కౌన్సిల్ హాల్లోకి రూల్ ప్రకారం కౌన్సిలర్స్, ప్రొసీడింగ్ ఆఫీసర్, కమిషనర్ తప్పించి ఎవ్వరూ ఉండకూడదు. అది నాకు ముందు నుంచి రూల్ తెలుసు. కమిషనర్ 3 రోజుల నుంచి ఆ పాట పాడుతున్నారు. కానీ కౌన్సిల్ సభ్యుల కన్నా ముందు ఆ రౌడీ మోక టీడీపీ కొద్దిసేపటి క్రితం మాజీ శాసనసభ్యులు శ్రీ దాడిశెట్టి రాజా గారు ప్రెస్ మీట్ ఇవ్వడం జరిగింది. ఆ ప్రెస్ మీట్లో యనమల రామకృష్ణుడి గారి గోండాలు, రౌడీ షీటర్లు, తాగుబోతులు వచ్చి మున్సిపల్ ఆఫీసులో రాద్ధాంతరం చేశారని చెప్పేసి అని చెప్పడం జరిగింది. సార్ రాజా గారు, దళిత యువకులంటే మీకు తాగుబోతుల్లా కనిపిస్తున్నారా? దళిత యువకులంటే మీకు రౌడీల్లా కనిపిస్తున్నారా? దళిత యువకులంటే మీకు గోండాల్లా కనిపిస్తున్నారా? ఎందుకండి మొదటి నుంచి మీకు దళితుల పట్ల ఎంత నీచమైనటువంటి ఆలోచన, ఎందుకు ఎంత వివక్ష? మీరు శాసనసభ్యులుగా ఉన్నారు, మంత్రులుగా చేశారు. ప్రజాస్వామ్యంలో అందరూ సమానమని తెలీదా? ఈరోజు మున్సిపల్ ఆఫీసులో రాజ్యాంగ స్ఫూర్తికి విరుద్ధంగా ప్రజాస్వామ్యానికి భంగం కలిగించే విధంగా అక్కడ వైస్ చైర్మన్ ఎన్నికలు జరుగుతున్నాయని చెప్పేసి స్వయంగా మీ సభ్యులే మాకు విన్నవించుకోవడం జరిగింది. దాన్ని ఆపడానికి వచ్చి అంబేద్కర్ గారి రాజ్యాంగ స్ఫూర్తితో మేము అక్కడ ప్రజాస్వామ్యాన్ని కాపాడడం కోసం మేము అక్కడ నిలబడి పోరాటం చేస్తే మాది తాగుబోతుల పోరాటంగా మీకు కనిపిస్తుందా? గోండాల పోరాటంగా కనిపిస్తుందా? రౌడీ షీటర్ల పోరాటంగా కనిపిస్తుందా? ఇదేనా దళిత యువకుల పట్ల మీకున్న చూపు? దయచేసి మీ యొక్క నిర్ణయాన్ని మార్చుకోండి. దళితుల పట్ల మీరు చేసిన వ్యాఖ్యలకి మీరు క్షమాపణ చెప్పకపోతే, క్షమాపణలు ఎందుకు అడుగుతున్నానంటే నేను తాగుబోతున్నాను కాదని, మాకు తాగుడు అలవాటు లేదు. మీకు తాగుడు అలవాటు ఉందా లేదో ప్రజలకు తెలుసు. అలాగే మాకు గోండా ఏజులు, రౌడీ ఏజులు చేయడం రాదు. అవి మీ పరిపాలనలో, మీ ప్రభుత్వంలో మీరు చేసారా లేదన్నది ప్రజలందరికీ తెలుసు. కనుక దళితుల పట్ల మీరు చేసిన వ్యాఖ్యలకి మీరు క్షమాపణ చెప్పకపోతే దళిత యువకులందరూ ఏకమై రాష్ట్ర వ్యాప్తంగా మేము పోరాటం చేస్తామని చెప్పేసి ఈ విలేకరుల సమక్షంలో మీకు తెలియజేసుకుంటున్నాం. ఓపెనింగ్ చేస్తారు. ఆ మాత్రం కూడా మరి మీకు అందుబాటులో ఎలాగా? గ్రాంట్లు ఏ గవర్నమెంట్లోనే ఎవరు వాళ్ళు తెస్తారు, ఇల్లు తెస్తారు, ఎవరైనా తెస్తారు. గ్రాంట్లు తేడంలో ఇది మన డబ్బులేం కాదు. మీరు ఏంటో ఒక అడుగు ముందేసి మీకు రేపు ఎలక్షన్ టైంలో ఓట్లు పడతాయని ఇప్పుడు కూడా వాటర్ ట్యాంక్
5 లక్షలు పెట్టుబడి పెట్టి కట్టించారు. ఆడు కాంట్రాక్టర్ ఇచ్చాడు, ఆ బిల్లు అయినాక ఇస్తాడు. కానీ మీరు బిల్లు చేయించవచ్చు కదా ముందే. ఆ 15 లక్షలు ఎవరో బాబు అక్కడ మంచినీళ్ళ కోసం వాళ్ళు అలమడుతున్నారు, ముందు 15 లక్షలు శాంక్షన్ చేస్తున్నాను, 15 లక్షలు ఎత్తి ముందు శాంక్షన్ చేయించండి అని కమిషనర్కి చెప్పి జనరల్ ఫండ్ నుంచి మీరు శాంక్షన్ చేయించవచ్చు కదా. అది చేయకుండా నేను 5 లక్షలు ఇచ్చాను, నేను ఇచ్చిన 5 లక్షలకి వెళ్ళి ఓపెనింగ్ చేశారు. మీరు ఇచ్చిన 5 లక్షలు కాదు, జనరల్ ఫండ్ నుంచి మా డిఈఏలు అందరూ వాళ్ళ వేసిన బడ్జెట్ ప్రకారంగా 15 లక్షల దాకా వాటర్ ట్యాంక్ కట్టించడం జరిగింది. టీడీపీ గవర్నమెంట్ వచ్చిన తర్వాత దాని ఓపెనింగ్ స్థానికంగా అప్పుడు ఎవరు గెలిచారంటే ఎమ్మెల్యే దీవి గారు ఉన్నారు కాబట్టి దీవి గారు చేస్తారు. మళ్ళీ మీరే ఎందుకు చేయాల్సిన అవసరం మీకేమెందుకు ఉంటుంది? మీ డబ్బులు ఏం కాదు కదా అయ్యి. మీరు రాబోయే ఎలక్షన్లో 2024 ఎలక్షన్కి మీకు ఓట్లు పడతాయేమని ఆ గూడెంలో ఉప్పరగూడెంలో పడతాయని మీరు పని స్టార్ట్ చేయించారు. అదేవిధంగా కోటనందూరులో మెడికల్ సెంటర్ తేవాల్సిన బాధ్యత మీకు ఉంది. ఎందుకంటే మీరు మంత్రిగా చేశారు, ఈ తుని నియోజకవర్గం శాసనసభ్యులుగా ఉన్నారు కాబట్టి ప్రజలు కావాలని మీరు తేవాలి. నేను తెచ్చానడానికి ఉంది. అలా అయితే రామకృష్ణ గారు 40 సంవత్సరాల నుంచి 1000 కోట్లు తెచ్చాడు. అవన్నీ నేను తెచ్చానంటే జనాలు నవ్వుతారు. తేవాల్సిన బాధ్యత మన మీద ఉంది. ప్రజలు మనకు పదవులు ఇచ్చి ఓట్లు వేసి ఇవన్నీ ఇచ్చారంటే దానికి కారణం మనం మంచి చేస్తామని నమ్మి ఆ చేయవలసిన బాధ్యత మీకు ఉంది. మీరు చేయలేదు కాబట్టి ఓడించారు. దాన్ని మేము ముందుకు తీసుకెళ్ళాలని బాధ్యత మా మీద ఉంది కాబట్టి అన్ని కార్యక్రమాలు మేము ముందు అన్నీ కూడా చేపడుతున్నాం. రాబోయే రోజుల్లో మీరు చెప్పిన దానికన్నా ఇంకా సుందరవంతంగా తీసుకొచ్చి తుని నియోజకవర్గాన్ని ఉన్నత స్థాయిలో నిలబెడతామని వైసీపీ నేత మాజీ మంత్రి ముద్రగడ పద్మనాభ నివాసం వద్ద నిన్న జరిగిన దాడిని నిరసిస్తూ ఏలేశ్వర నగర పంచాయతీ ఏలేశ్వర మండల పరిధి వైసీపీ నాయకులు నిరసన చేపట్టారు. ఈ సందర్భంగా వైసీపీ నేత మదిరెడ్డి గోవింద్ నివాసం వద్ద ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో పలువురు నేతలు మాట్లాడుతూ నిన్నటి రోజు ముద్రగడ నివాసం వద్ద జరిగిన దాడిని ఖండించారు. ట్రాక్టర్తో విధ్వంసం చేసి జై జనసేన అంటూ నినాదం చేయడం పట్ల పలు అనుమానాలకు దారితీస్తుందని ఆరోపించారు. కూటమి ప్రభుత్వం ప్రజలకు ఇచ్చిన హామీలను అమలు చేయలేక డైవర్షన్ రాజకీయాలు చేపడుతోందని తెలిపారు. రాష్ట్ర వ్యాప్తంగా ముద్రగడ కుటుంబానికి అభిమానులు ఉన్నారని, ఇటువంటి చర్యలకు ఎవరు పాల్పడినా చూస్తూ ఊరుకోమని హెచ్చరించారు. కూటమి ప్రభుత్వం ఈ చర్యలకు పాల్పడిన వారిపై చట్టపరమైన చర్యలు తీసుకుని కారకులు ఎవరో గుర్తించాలని సందర్భంగా మీడియా ముఖంగా కోరారు. ఈ కార్యక్రమంలో నగర వైసీపీ అధ్యక్షులు సిడగం వెంకటేశ్వరరావు, రూరల్ అధ్యక్షులు గొల్లపల్లి సురేష్, నాయకులు గొల్లపల్లి కాశీ, శుంకర రాంబాబు, పైల విజయ్, వాగు బాలరాం, జోవినా వీర్రాజు, విజయనగిరి ప్రసాద్, అల్లం ఆదినారాయణ, మండల ఎస్సీ నాయకులు రాచల రమేష్, గొడుబిలి చక్రం, సుబ్బారావు, వాడపల్లి శ్రీను, డేగల చంద్రమౌళి, సిరిపురం రాజేష్, సిడగం రాజేష్, పలువురు వైసీపీ నేతలు కార్యకర్తలు పాల్గొన్నారు. శనివారం నాడు అర్ధరాత్రి ఒక వ్యక్తి వచ్చి పద్మనాభం గారి ఇంటికి వచ్చి దౌర్జన్యం చేయడం జరిగింది. పద్మనాభం గారు అంటే ఒక వ్యక్తి కాదు, ఆయన ఒక శక్తి లాంటి వాడు. ఆయన ఉమ్మడి ఆంధ్రప్రదేశ్లోనే చక్రం తిప్పినటువంటి నాయకుడు. ఆయన బైకులకి సైలెన్స్ ఇప్పించండి, లేకపోతే మీ ఎనర్జీ చూపించండి రోడ్ల మీద అంటే ఇప్పుడు వాళ్ళు ఏం చేయాలో తెలియక ఈవేళ మా నాయకుడి ఇంటికి వచ్చి చూపించారండి. ఇది ఒక పార్టీ పేరు కూడా చెప్పాడు ఆయన. దీని మీద వాళ్ళు దృష్టి పెట్టి ఎందుకు ఆ పార్టీ పేరు చెప్పాడు అనేది కూడా దృష్టి పెట్టాలి. పోలీసులు దృష్టి పెట్టాలా, పార్టీలు దృష్టి పెట్టాలా. అంటే కూటమి ప్రభుత్వంలోని వచ్చిన తర్వాత ఇలాంటి అరాచకాలు జరుగుతున్నాయి. అవి మానుకొని ముందుకు అందంగా సాగుతారని భావిస్తున్నాం. మనందరం కూడా గుర్తించుకోవాలి. శనివారం నాడు గంగాధర్ అనేటువంటి యువకుడు చాలా ముందు ఆలోచనతోటే దురుద్దేశంతోటే మన నాయకులైనటువంటి ముద్రగడ పద్మనాభం గారి ఇంటి మీద దాడి చేయడం జరిగిందని చెప్పేసి మనందరం కూడా గుర్తించుకోవాలి. ఎందుకంటే ఆయన వస్తూనే ఒక మాట అన్నాడు, నేను పద్మనాభం తాత గారిది దోల తీర్చడానికి ఇక్కడికి వచ్చాను, పద్మనాభం తాతయ్య గారు దోల తీరుస్తాను, అతను నాకు చాలా అన్యాయం చేశాడు అని చెప్పేసి చిన్న చిన్న మాటలు మాట్లాడుతూనే లోపలికి వెళ్ళి ట్రాక్టర్ వేసుకొని వెళ్ళి ధ్వంసం చేయడం మనందరం కూడా చూసాము. ముద్రగడ్డ పద్మనాభం అనేటువంటి వ్యక్తి ప్రతిపాడు నియోజకవర్గానికి చేసినటువంటి సేవ గాని, మెట్ట ప్రాంతానికి చేసినటువంటి సేవ గాని, ప్రతిపాడు నియోజకవర్గంలో ఉన్నటువంటి 4 మండలాల్లో అతని పేరు చెప్పుకొని ఎన్నో కుటుంబాల్లో ఈవేళ వెలుగు నింపింది అంటే అది ఒక ముద్రగడ పద్మనాభం గారు అని చెప్పేసి మన ప్రతిపాడు నియోజకవర్గంలో ఉన్నటువంటి ప్రతి ఒక్క వ్యక్తి కూడా గుర్తించుకోవాలి. అటువంటి పేరున్నటువంటి వ్యక్తి ఒక ప్రతిపాడు నియోజకవర్గంలోనే కాదు, జిల్లాలోనే కాదు, రాష్ట్రంలో కూడా అత్యున్నతమైనటువంటి పేరున్నటువంటి వ్యక్తి ఆయన ముద్రగడ పద్మనాభం గారు. అటువంటి వ్యక్తి పట్ల ఈ విధమైనటువంటి సాహసం చేయడం అంటే వెనకాతలు ఏదో అవాంఛనీయమైనటువంటి శక్తి పనిచేయటం వల్లే గంగాధర్ అనేటువంటి తెలుగుదేశం పార్టీ, జనసేన
కూటమి పార్టీ ఆంధ్ర రాష్ట్రంలో ఉన్నటువంటి 175 నియోజకవర్గాల్లో ఎవరైతే బలమైనటువంటి శక్తిగా తయారవుతున్నారో వాళ్ళని ఆదిలోనే అణగదొక్కాలనేటువంటి ఒక ప్రణాళిక రూపంగా కొంతమంది దళాలను ఉపయోగించుకొని మొదటి దశలోనే వీళ్ళని కిందకి అణగదొక్కాల ఉద్దేశం మీద ఒక ప్లాన్ ప్రకారం జరుగుతున్నటువంటి వ్యవహారాలు చంద్రబాబు నాయుడికి జనసేన కూటమి అధ్యక్షుడు పవన్ కళ్యాణ్ గారు కూడా ఈ పాత్ర ఉంది. ఈ యొక్క నియోజకవర్గాల్లో ద్వితీయ శక్తిగా ఎవరు కూడా తయారు కాకూడదు, వాళ్ళని అణగదొక్కాలనే ఉద్దేశం మీద రాష్ట్ర ప్రభుత్వం చేస్తున్నటువంటి కుటిల ప్రయత్నం ఇది. ఆయన శాసనసభలోనే చెప్పారు, 40,000 కోట్ల రూపాయలు ఇచ్చేటువంటి మీరు 11 సీట్లతోటి సరిపోటీ వచ్చింది. రాబోయే రోజుల్లో ఆ సీట్లు కూడా రావు, ఒక ప్రణాళిక ప్రకారంగా మీ పార్టీని సున్నా చుట్టేస్తామని చెప్పని ఆ రోజు శాసనసభలు చెప్పారు. అదే జరిగి తీరుతుంది. ఈ రోజున నేనున్నాను మీకు అనేటువంటి మనోధైర్యం ఇచ్చేటువంటి నాయకుడు ఎవరైతే ఉన్నారో ముద్ర భద్రబాబు గారు తెలుగుదేశం ప్రభుత్వం పరిపాలన చేస్తుంది. అది ఆదిగా తీసుకుని చంద్రబాబు నాయుడు గారు ముద్రగడ పద్మనాభం గారి ఇంటికాడ జరిగిన దాడి నేపథ్యంలో ఇక్కడ ప్రెస్ మీట్ ఏర్పాటు చేయడం జరిగింది. నిన్న శనివారం రాత్రి తెల్లవారుజామున 3 గంటలకి ఒక యువకుడు పద్మనాభం గారి ఇంటికి చొరబడి ఫ్లెక్స్లు ధ్వంసం చేసి, కారును ధ్వంసం చేసి వెళ్ళి మళ్ళీ ఉదయాన్నే నేనే చేశానని, అంటే కొంతమంది తప్పదాగి చేశాడని కొందరు, లేకపోతే మతిస్థిమితం లేక చేశాడని కొందరు అంటున్నారు. కానీ అతను ఉద్దేశపూర్వకంగా నేను చేశానని చెప్పి ఉద్దేశపూర్వకంగానే చెప్పాడు అతను నేను చేశానని. అంటే ఇది కావాలని చేసిన పనే. మరొక అంశం ఏంటంటే, ఈ యువతకి ముఖ్యంగా మేము చెప్పేది ఏంటంటే, మా పార్టీ తరఫు నుంచి మీరు ఎవరి మీద దాడి చేస్తున్నారు, ఎటువంటి వ్యక్తి మీద దాడి చేస్తున్నారు, ఆ ఎటువంటి వ్యక్తి అనేది ఒకసారి మీకు తెలియకపోతే, ఆయన గురించి పూర్తిగా తెలియకపోతే మీ తల్లిదండ్రులను అడిగి తెలుసుకోండి. మీ యువత ఎలా పడితే అలాగా మీ కామెంట్లు ఇది పెట్టడం అనేది మానుకోవాలి. మీరు సక్సెస్ అయితే చేయండి, మంచి పని చేయండి, అంతే తప్పించి ఇటువంటి దాడులు తప్పు. ఒకవేళ మీరు దాడులు మళ్ళీ ఇటువంటి దాడిని మేము తీవ్రంగా ఖండిస్తున్నాం. ఇటువంటి దాడి మేము జరిగితే మాకు గెడ్డాలు ఉన్నాయి, మేము తిప్పుతాం అని మనవి చేసుకుంటూ సెలవు తీసుకుంటున్నాం. పెద్దాపురం మండలం జి రాగంపేట నందు బయో రిసోర్స్ న్యాచురల్ ఫార్మింగ్ స్టడీ సెంటర్కు ఎన్జీఓ ఆధ్వర్యంలో శ్రీలంక నుంచి సభ్యులు రావడం జరిగింది. కార్యక్రమానికి అగ్రికల్చర్ జేడీ విజయ్ కుమార్ సందర్శించి పలు సూచన సలహాలు ఇవ్వడం, న్యాచురల్ ఫార్మింగ్ చేయడం వల్ల ఖర్చు తగ్గుతుంది, హ్యూమన్ హెల్త్ విషయంలో కూడా చాలా ఉపయోగపడుతుందని, నాణ్యమైన ఉత్పత్తి ఇవ్వడం జరుగుతుందని, ఈ న్యాచురల్ ఫార్మ్ ద్వారా పలు ప్రయోజనాలు కలిగి ఉంటుందని, నాణ్యతను కలిగి ఉంటుందని జేడీ విజయ్ కుమార్ మీడియాకు వెల్లడించారు. నేటి ప్రస్తుత పరిస్థితుల్లో కెమికల్స్ కలిపినటువంటి మందులను వాడడం వలన ప్రజలకు హానికరమైన అనారోగ్య పరిస్థితులు ఎదుర్కొంటున్నారు. న్యాచురల్ ఫార్మింగ్ స్టడీ సెంటర్కు వచ్చినటువంటి శ్రీలంక పార్టిసిపేషన్ కూడా ఎంతో అభినందించడం జరిగింది. రోజు బయో రిసోర్స్ సెంటర్కి శ్రీలంక నుంచి పార్టిసిపెంట్స్ రావటం జరిగింది. ఎన్జిఓ ఆర్గనైజేషన్ తరఫున రైతులు మన ఆంధ్రాలో అలానే ఈ ఈస్ట్ గోదావరిలో ఈ న్యాచురల్ ఫార్మింగ్ అనేటువంటిది ఎలా జరుగుతుంది అనేటువంటి విషయాన్ని స్టడీ చేయడానికి వాళ్ళు ఇక్కడికి రావటం జరిగింది. వాళ్ళు రావటం చాలా సంతోషము. మరి న్యాచురల్ ఫార్మింగ్లో ఎక్కువగా ఈ ఫెర్టిలైజరు, పెస్టిసైడ్స్ వాడకుండా ఈ మనకి ప్రకృతి సిద్ధంగా లభించేటువంటి ఇక పశువుల ఎరువు కానీ, లేకపోతే పశువుల యూరిన్ కానీ, అలాగే ఒకవేళ కషాయాలు తయారు చేయాలి అంటే నిమ్మకాయతోటి, అలాగనే ఎగ్, తర్వాత ఫిష్, తర్వాత దశపత్ర కషాయాలు అంటే రకరకాలైనటువంటి ఆకులతోటి, ఇవి మనం న్యాచురల్గా దొరికేటువంటి వనరులతోటి మనము ఇవి తయారు చేసుకోవటం అనేది చాలా ఇంపార్టెంట్. ప్రస్తుతం ఎరువుల రేట్లు కూడా చాలా ఎక్కువగా పెరిగినాయి. అలాగే ఎరువులు ఎక్కువ వేయటం వల్ల పురుగు మందులు కూడా ఎక్కువగా వాడకం అనేటువంటిది పెరిగింది. కాస్ట్ ఆఫ్ కల్టివేషన్ కూడా ఇప్పుడు మనం చూస్తే దాదాపు 38,000 ఎకరానికి ఖర్చు పెడుతున్నారు. దాంట్లోనే ఫెర్టిలైజర్, పెస్టిసైడ్స్కి సుమారుగా 10,000 రూపాయలు ఖర్చు పెట్టేటువంటి అవకాశం ఉంది. దానివల్ల హ్యూమన్ హెల్త్ చాలా
డ్యామేజ్ అవుతున్నటువంటి పరిస్థితులు కూడా మనం చూస్తున్నాం. ఈ రోజుల్లో డాక్టర్స్కి అంతు చిక్కనటువంటి రోగాలు కూడా రావడానికి కారణం ఓన్లీ డ్యూ టు కెమికల్ ఫెర్టిలైజర్స్, పెస్టిసైడ్స్. దీన్ని దృష్టిలో పెట్టుకొని కాస్ట్ ఒక పక్కన ఈ న్యాచురల్ ఫార్మింగ్ చేయటం వల్ల ఖర్చు తగ్గుతుంది, అలాగనే హ్యూమన్ హెల్త్ కూడా ఇంప్రూవ్ అయ్యేటువంటి అవకాశం ఉంది. ఇక్కడ మన కాకినాడ జిల్లాలో మరి ఎలియాజర్ యొక్క ఆధ్వర్యంలో ఐసీఆర్పీలు కానీ క్యాడర్ అందరూ కూడా ఈ మోడల్స్ రైతుల్లోకి ఎక్కువగా తీసుకెళ్తున్న ఏటీఎం మోడల్ కానీ, లేకపోతే పిఎండిఎస్ కానీ, లేకపోతే సూర్యమండలం అని రకరకాల మోడల్స్, అలాగే ఐఎఫ్ఎస్ మోడల్ కానీ రైతులకి ఎక్కువ ఆదాయం వచ్చేటువంటి మార్గము, అట్ ద సేమ్ టైం నాణ్యమైనటువంటి ఉత్పత్తి, ఈ రెండింటిని దృష్టిలో పెట్టుకొని చేయటం జరుగుతుంది. సో వీటిని అధ్యయనం చేయడానికి శ్రీలంక ప్రభుత్వం కూడా ఇక్కడికి వారి యొక్క పార్టిసిపెంట్స్ని పంపించడము చాలా అభినందనీయము. ఈ విధంగా గ్లోబల్ అంతా కూడా, ప్రపంచం అంతా కూడా ఈ న్యాచురల్ ఫార్మింగ్ మన ఆంధ్రప్రదేశ్ నుంచి ఇతర దేశాలకు వెళ్ళటం అనేది చాలా హర్షించదగినటువంటి విషయము. సో కాబట్టి దీన్ని ఇంకా మనం ముందుకు తీసుకెళ్లాల్సినటువంటి అవసరం ఉంది. వచ్చినటువంటి ఈ శ్రీలంక పార్టిసిపెంట్స్ని కూడా అభినందిస్తున్నాను. సామర్లకోట భీమేశ్వర స్వామి ఆలయంలో సోమవారం శ్రీ వసంత పంచమి ఉత్సవాలను ఘనంగా నిర్వహించారు. పెద్దాపురం ఎమ్మెల్యే నిమ్మకాయల చినరాజప్ప, జనసేన జిల్లా అధ్యక్షులు తుమ్మల రామస్వామి బాబు, బీజేపీ ఇన్ఛార్జి విత్తనాల వెంకటరమణ ముఖ్య అతిథులుగా పాల్గొన్నారు. ఆలయ ఈవో బళ్ళ నీలకంఠం ఆధ్వర్యంలో జరిగిన సరస్వతి పూజలు, హోమ వేడుకల్లో విద్యార్థులకు వేట్లపాలెంకు చెందిన మాజీ ఎంపీపీ కొండపల్లి కృష్ణమూర్తి దంపతులు పుస్తకాలు, పెన్నులు పంపిణీ చేశారు. కూటమి నేతలు, కార్యకర్తలు, వందలాది మంది విద్యార్థులు పాల్గొన్నారు. चंद्रबाबु विशाल सुमंद्राम देशा श्रीमान मुद्रा बैठ कुलगोत्र गोसा जगदीश मोहन राणा देशा धर्मपति देशा श्रीमान मुद्रा देशा सुमंद्राम देशा बैठ पालगोत्र गोसा कुमार देशा सहगणमस्सा बैठ पालगोत्र गोसा वंशी नाम देशा सहगणमाराम शिवस्त्री विजयाराम केसरिया दृष्टु बालान मजान मारान निवेश स्वामी मानव सोमाय रुद्राय नमस्कार राय नमस्ते ఎన్టీఆర్ జిల్లా నందిగామ సుపారీ హత్య కేసు ఛేదించి 4 వ్యక్తులను అరెస్ట్ చేసి 4 కోడి కత్తులను, ఒక బైక్ను, 2000 రూపాయల నగదును స్వాధీనం చేసుకుని ముద్దాయిలను మీడియా ముందు ప్రవేశపెట్టిన నందిగామ పోలీసులు. ఈ సందర్భంగా ఏసీపీ ఏబీజీ తిలక్ మాట్లాడుతూ నందిగామ మండలం ఐతవరం గ్రామానికి చెందిన కోలా నరసింహారావు తన కుమార్తె 14 నెలల క్రితం ప్రేమ వివాహం చేసుకుందని, అయితే ఈ ప్రేమ వివాహానికి సహకరించిన మువ్వా గోపిని హత్య చేయాలని ప్రణాళికతో అతనిపై కక్ష పెంచుకొని హైదరాబాద్ కొత్తపేటలో ఉండే పాలంపల్లి విజయ్ కుమార్కి ₹1,00,000 సుపారీ ఇచ్చి ఒప్పందం కుదుర్చుకున్నట్లు సంక్రాంతి పండుగ సమయంలో మిగిలిన 2 ముద్దాయిలతో కలిసి మొత్తం 4 నందిగామ మండలం ఐతవరం వెళ్లి మువ్వా గోపి ఇంటి వద్ద 3 రోజులు రెక్కి నిర్వహించినట్లు, అది కుదరకపోవడంతో మరలా మువ్వా గోపిని చంపాలనే ఉద్దేశంతోనే నందిగామ పట్టణంలో అనుమానాస్పదంగా తిరుగుతుంటే వారిని పట్టుకుని విచారించగా ఈ సమాచారం అంతా తెలిపినట్లు ఏసీపీ తిలక్ వెల్లడించారు. ఈ 4 అదుపులోకి తీసుకుని పోలీస్ స్టేషన్లో కేసు నమోదు చేసినట్లుగా కోర్టుకి హాజరుపరుస్తున్నట్లు ఏసీపీ తిలక్ వెల్లడించారు. ఈ కార్యక్రమంలో నందిగామ పట్టణ సీఐ వైవివిఆల్ నాయుడు మరియు పట్టణ పోలీస్ స్టేషన్ సిబ్బంది పాల్గొన్నారు. ఏర్పడిన పరిచయాలతో తన బాధని చెప్పుకొని మా అమ్మాయిని ఫలానా వాడు సహకరించాడు, మా బంధువే ఒక ప్రేమ వివాహం చేశాడు మాకు వ్యతిరేకంగా, మా అనుమతి లేకుండా అని చెప్పి వారిని ఎలాగైనా చంపాలని అని వాళ్ళకి
సుపారీ 1,00,000 రూపాయలకి సుపారీ మాట్లాడుకొని మొన్న సంక్రాంతి సంబరాలు జరిగే మన ఆంధ్రాలో అప్పుడు అక్కడ ఈ సంక్రాంతిలో వాళ్ళు అక్కడ ఉంటారు, ఊళ్ళో ఉంటారు. అలాగే అక్కడ ఆ టైంలోని కోడి పందాలు కానీ జరుగుతాయి కదా, ఆ టైంలో మనం ప్లాన్ చేద్దామనేసి నరసింహరావు, సైజులు, గోపి, రాజు, విజయ్ కుమార్ ఈ నలుగురు 2 బళ్ళు వేసుకొని 2-3 సార్లు రక్కీ చేయడం జరిగింది. రక్కీ చేసి అంటే వాళ్ళు ఫిక్స్ చేసుకున్న టార్గెట్ మిస్ అయింది. మళ్ళీ నిన్న రాత్రి ఉదయం నుండి ఇక్కడ తిరుగుతూ నిన్న వాళ్ళ అనుమానితంగా తిరగడము, వాళ్ళపై ఈ నిఘా నేను పెట్టిన ఈ స్పెషల్ పార్టీలవనే జరుగుతున్నవన్నీ నిఘా విభాగం ద్వారా సిఐకి రాబడిన సమాచారం వాళ్ళని అదుపులో తీసుకొని విచారిస్తే ఈ విధమైన కన్ఫెక్షన్ చెప్పారు. వాళ్ళ దగ్గర నుండి ఈ కత్తి, ఇది కోడి పందాల్లో వాడతారు. ఇది వీటిని ఇలా పెట్టి ఎలా చేస్తారు ఏంటి ఏం అంటే ఆ పర్సన్స్ని వీళ్ళు చూపిస్తే మేము చేయడానికి మేము తీసుకొచ్చి ఎక్కడ తయారు చేయాలంటే హైదరాబాద్లో తయారు చేయించుకున్నాం. అంటే ఈజీగా ఇది హ్యాండిల్ చేయడానికి ఈ విధంగా 2 వాళ్ళ దగ్గర సీజ్ చేశాం. అలాగే వాళ్ళు ఉపయోగించిన వెహికల్ కూడా మొత్తం ఈ గతంలో ఏమన్నా హత్యల్లో పాల్గొన్నారండి? సుపారీ హత్యలు లేవండి. అంటే తన కూతురు తనకి అనుమతి లేకుండా, అంగీకారం లేకుండా, ఇష్టం లేకుండా పెళ్లి చేసుకున్న ఉద్దేశంతో ఆ తండ్రి అక్కడ ఏర్పడిన పరిచయాలు వాళ్ళకి ఇవ్వడము, వాళ్ళను మేము చేస్తాము అన్న ఉద్దేశంతో. ఎన్నో ఏళ్లుగా హెలికాప్టర్ ఎక్కాలని, గాల్లో విహరించాలని కలలు కన్న సిక్కోలు జిల్లా వాసులకు రథసప్తమి వేడుకల పుణ్యమా అంటూ కల నెరవేరింది. రాష్ట్ర పండుగగా ప్రకటిస్తూ జరుగుతున్న రథసప్తమి వేడుకల్లో భాగంగా ఆదివారం ఏర్పాటు చేసిన హెలికాప్టర్ విహారం ఎంతో ఆకట్టుకుంది. అన్ని వర్గాల ప్రజలు హెలికాప్టర్ సౌకర్యం కొరకు బార్లు తీరి కనిపిస్తున్నారు. 3 రోజుల పాటు ఈ విహారం ఉంటుంది. మొదటిసారిగా ఏర్పాటు చేసిన హెలికాప్టర్ విహారయాత్రకు విశేష స్పందన లభించింది. ఉదయం 9 గంటల నుండి సాయంత్రం 5 గంటల వరకు హెలికాప్టర్ విహారం ఉంటుందని శ్రీకాకుళం జిల్లా నీటి యాజమాన్య సంస్థ పథక సంచాలకులు పి సుధాకర్ రావు మీడియాకు చెప్పారు. మరో 2 రోజుల పాటు ఈ విహారయాత్ర కొనసాగుతుంది. టైంలో ఈ టూరిజం అన్నది హెలికాప్టర్ టూరిజం చేయడం జరుగుతుంది. మరి అందులో భాగంగానే ఒక 250 మంది సరాసరి కవర్ అవుతారు. ఒక 42 ట్రిప్పులు అవుతాయి ఇంచుమించు. ఇందులో 250 మంది వరకు కవర్ అవుతారు. ఇప్పటి వరకు అయితే 200 మంది ఇప్పటికీ గాలిలో విహరించడం జరిగింది. విహరించినటువంటి ప్రజలందరూ కూడా మరి చక్కటి అనుభూతి కలిగిందని సంతోషాన్ని వ్యక్తం చేయడం మరి ఏర్పాటు చేసినటువంటి జిల్లా యంత్రాంగం, ప్రజాప్రతినిధులకి ఎంతో సంతోషదాయకంగా ఉంది. అదేవిధంగా ఇంకా రేపు ఎల్లుండి కూడా ఈ 2 రోజుల పాటు 3వ తారీఖు 4వ తారీఖున కూడా ఈ హెలికాప్టర్ టూరిజం అన్నది కొనసాగుతుంది. దీన్ని ఆన్లైన్లో టికెట్లు బుక్ చేసేటటువంటి విధానాన్ని తీసుకొచ్చి అందులో టికెట్లు బుక్ చేయడం జరిగింది. అయితే ఇంకా ప్రజలకు మరింత సత్వరంగా అందించాలనేటువంటి ఉద్దేశంతో మాన్యువల్గా కూడా ఇక్కడ మన ఆర్ఎండ్బి ప్రెమిసెస్లోనే గేట్ ఎంట్రన్స్ దగ్గరే మాన్యువల్గా టికెట్లు ఇచ్చే కార్యక్రమాన్ని కూడా 2వ పూట నుంచి మధ్యాహ్నం మొదలుపెట్టాం. దానివల్ల ప్రజలు ఆన్లైన్లో తీసుకున్న వాళ్ళు ఆన్లైన్లో అక్కడ తీసుకోవడానికి, లేదా సర్వర్ అది డౌన్ అయినట్టయితే మాన్యువల్గా ఆఫ్లైన్లో కూడాను ఇక్కడ తీసుకోవడానికి ఏర్పాట్లు చేయడం వల్ల ప్రజల అసౌకర్యానికి గురికాకుండా చక్కగా ఈ అవకాశాన్ని ఉపయోగించుకున్నారు. రేపు ఎల్లుండి కూడా ఆర్బీఐ రాష్ట్ర మహాసభ ఆంధ్ర రాష్ట్రంలో రిపబ్లిక్ ఇన్ పార్టీ ఆఫ్ ఇండియా అంబేద్కర్ను బలోపేతం చేయాలని ఆ పార్టీ జాతీయ ప్రధాన కార్యదర్శి మోహన్ లాల్ పాటిల్ పిలుపునిచ్చారు. కాకినాడలో
స్థానిక సూర్యమందిరంలో పార్టీ రాష్ట్ర కార్యవర్గ సమావేశం రాష్ట్ర అధ్యక్షులు పిఠా వరప్రసాద్ అధ్యక్షతన నిర్వహించారు. సమావేశానికి ముఖ్య అతిథిగా రిపబ్లికన్ పార్టీ ఆఫ్ ఇండియా అంబేద్కర్ జాతీయ ప్రధాన కార్యదర్శి మోహన్ లాల్ పాటిల్ పాల్గొని మాట్లాడుతూ రాష్ట్రానికి జీవనాడి అయిన పోలవరం ప్రాజెక్టును తక్షణమే పూర్తి చేయాలన్నారు. ఈ ప్రాజెక్టు అందుబాటులోకి రావడం వలన రైతులకు ఎంతో మేలు జరుగుతుందని పేర్కొన్నారు. ఈ కార్యక్రమంలో ఆర్బీఐ రాష్ట్ర వర్కింగ్ ప్రెసిడెంట్ పి బాలకృష్ణ, రాష్ట్ర ప్రధాన కార్యదర్శి ఎం బాబీ, రాష్ట్ర అధ్యక్షులు నాగమల్లి రాజు, రాష్ట్ర ఉపాధ్యక్షులు గురుమూర్తి, జి పూర్ణిమ, రాష్ట్ర మహిళా అధ్యక్షురాలు బి లక్ష్మి, పార్టీ నాయకులు సత్యనారాయణ, మోహన్ రావు తదితరులు పాల్గొన్నారు. रिपब्लिकन पार्टी ऑफ इंडिया अम्बेडकर का राष्ट्रीय महासचिव हूँ। आज काकीनाड़ा में रिपब्लिकन पार्टी ऑफ इंडिया अम्बेडकर के प्रदेश कार्यकारिणी की बैठक हुई। इस बैठक में सभी 26 जिलों के जो प्रतिनिधि है यहाँ उपस्थित हुए हैं और चर्चा के बीच में रिपब्लिकन पार्टी ऑफ इंडिया को पूरे आंध्र प्रदेश में कैसा डेवलप करना चाहिए, इसके ऊपर सभी कार्यकर्ताओं के विचार सुने गए और रिपब्लिकन पार्टी जो प्रोग्राम दे रही है यहाँ के लोगों को, हम अपने कोई सताए हमें बताया, ऐसा एक प्रोग्राम है हमारे पार्टी का, पूरे देश के अंदर में हम चला रहे हैं और वो प्रोग्राम हम आंध्र प्रदेश में भी चलाने वाले हैं। और डॉक्टर बाबा साहब अम्बेडकर की जो रिपब्लिकन थॉट्स है, जो विचारधारा है, उसको पूरे सभी आंध्र प्रदेश के सामान्य जनता, किसी भी जाति धर्म के लोगों तक वो विचारधारा कैसी पहुंचा जाए, इसलिए हम लोग उसके लिए कार्य कर रहे हैं। और संगठन अधिक मजबूत हमको करना है। आपको मालूम होगा कि आंध्र प्रदेश की काकीनाड़ा जिले में एक समय रिपब्लिकन पार्टी का एमएलए रह चुके हैं रमन्या जी, यहाँ से अमलापुरम जो रिजर्व सीट है वहाँ से। तो हम चाहते कि काकीनाड़ा जिले से भी रिपब्लिकन पार्टी का कोई एमएलए इस विधानसभा में बीबी रमैया और इसकी जैसा एमएलए यहाँ से खादी काकीनाड़ा जिले से जीत की जाए। इसके लिए हम लोग यहाँ पे एक प्रयास कर रहे हैं कि काकीनाड़ा जिले से कोई रिपब्लिकन पार्टी का विधानसभा में कोई प्रतिनिधि जीत के है। अभी बाकी बोलो ना। పెద్ద రాజకీయ కుట్రకోణం ఉందన్నావు. ఎన్ఐఏ స్పష్టంగా విచారణ జరిపింది, దీంట్లో రాజకీయ కుట్రకోణం లేదు. దాని మీద పెద్ద ఎత్తున మనం ప్రచారం చేశాం. ఎస్ వీరి సుబ్రహ్మణ్యం కానీ, కోడికత్తి సీన్ కానీ, ఇలాంటి వాళ్ళ మీద, సుధాకర్ మీద కానివ్వండి, ఇలా వీళ్ళందరి మీద వేధింపులకు గురి చేస్తున్నారు. ఇది దళితుల వ్యతిరేకమైనటువంటి విధానాలు అవలంబిస్తున్నారని చెప్పాం. అటువైపున వాళ్ళందరూ ఏకమయ్యారు, వాస్తవాలు గమనించారు. మాస్క్ పెట్టుకోమని చీరాల కుర్రోడిని పోలీస్ స్టేషన్లో చంపితే దిక్కు దివానా లేదు. కిరణ్ ఇలాగ ఒక్క చోట కాదు, చెప్పుకుంటూ వెళ్ళకపోతే కోకొల్లలుగా దళితుల మీద దాడులు జరుగుతుంటే నిష్పక్షపాతంగా వహిస్తూ ఉన్నారు. ఇప్పటికైనా ఈ జిల్లా కలెక్టర్ గారిని, ఎస్పీ గారిని రిక్వెస్ట్ చేస్తూ ఉన్నాం. వీరి సుబ్రహ్మణ్యం కేసులో చట్టబద్ధంగా రావాల్సినటువంటి ఏదైతే బెనిఫిట్స్ ఉన్నాయో, వృద్ధాప్యంలో అనారోగ్యంతో బాధపడుతున్న వాళ్ళ తల్లిదండ్రులకి ఇవ్వాలి, వాళ్ళ మీద బేసే బతుకుతున్నటువంటి వాళ్ళ అబ్బాయికి జాబ్ ఇవ్వాలి, భూమి ఇవ్వాలి, ఇల్లు ఇవ్వాలి. ఇది చట్టంలో ఉన్న అంశాలు. అంతేకాకుండా చట్టానికి అధిగమించి కూడా కలెక్టర్లు కొంత ఆర్థిక సహాయం చేయడానికి అవకాశం ఉంది. ఆ దిశలో ఇచ్చి ఈ సమాజంలో దళితులు ధైర్యంగా జీవించేటువంటి రక్షణ కల్పించవలసిన ప్రస్తుత ప్రభుత్వం మీద ఉన్నది. ఆ విధంగా చర్యలు తీసుకోకపోతే ఈ రాష్ట్రంలో అత్యధిక భాగం ఉల్లంఘిస్తుంది, చట్టాలు అనుభవిస్తుంది ఎవరంటే ఆదివాసీలు, దళితులు, మధ్యతరగతి వాళ్ళు. ఈ రోజున మీరు రాజమండ్రి సెంట్రల్ జైలుకి వెళ్ళి చూడండి, దాంట్లో ఉందెవరు? అందరూ పేద, మధ్యతరగతి, దళిత ప్రజానీకం జైల్లో మగ్గిపోతా ఉన్నారు. బులెటిన్ ముగించే ముందు హెడ్లైన్స్ మరోసారి. రాష్ట్ర వ్యాప్తంగా పలు చోట్ల రాసాబాసుగా సాగిన కార్పొరేషన్లు, మున్సిపాలిటీల డిప్యూటీ మేయర్, వైస్ చైర్మన్ల ఎన్నికల ప్రక్రియ. కాకినాడ జిల్లా తొలి పురపాలక సంఘం పరిధిలో వైసీపీ, టీడీపీల మధ్య బాహాబాహి ఘర్షణలు ఖండించిన మాజీ మంత్రి దాడి. రాష్ట్రంలో కూటమి ప్రభుత్వం సనాతన వైదిక ధర్మం కాపాడే బాధ్యత చేపట్టిందని రాష్ట్ర వ్యవసాయ శాఖ మంత్రి కింజారపు శ్రీకాకుళం అరసవెల శ్రీ సూర్యనారాయణ స్వామి ఆలయాన్ని జాతీయ స్థాయిలో అభివృద్ధి చేస్తానని అచ్చెన్నాయుడు.
ఉభయ గోదావరి జిల్లాలో ఊపందుకున్న పట్టభద్రుల ఎమ్మెల్సీ అభ్యర్థుల ప్రచార హోరు. స్వతంత్ర ఎమ్మెల్సీ అభ్యర్థిగా పోటీ చేస్తున్న తన తనయుడు సుందర్ను గెలిపించాలని కోరిన మాజీ ఎంపీ హర్షకుమార్. రాష్ట్ర వ్యాప్తంగా పలు ప్రాంతాల్లో అత్యంత వైభవంగా శ్రీ వసంత పంచమి ఉత్సవాలు. టూనీ అలయన్స్ క్లబ్ ఆధ్వర్యంలో శ్రీ అక్షర పబ్లిక్ స్కూల్ నందు సామూహిక అక్షరాభ్యాసంలో పాల్గొన్న చిన్నారులు. ఇవి ఇప్పుడు వరకు నబల్సిన అప్డేట్స్. మరిన్ని అప్డేట్స్తో మళ్ళీ కలుద్దాం. అంతవరకు సెలవు. నమస్తే.